తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు కీలకమైనటువంటి అంశం ఇది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీకి సంబంధించినటువంటి దాని మీదన ఇందులో విషయం ఏంటంటే, తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 10 ఆవు నెయ్యి ట్యాంకర్లో 4 నాణ్యత తగ్గినట్టు టీటీడీ నిపుణులు నిర్ధారించారు. జూలై 6న వచ్చిన 2 ట్యాంకర్లలో జూలై 12న వచ్చిన మిగిలిన ట్యాంకర్లోని శాంపిల్స్ని సేకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్కి పంపించాం. ఆ నెయ్యిని 100% ఉపయోగించలేదు అని శ్యామలరావు చెప్పారు. అయితే ఇప్పుడు అసలు సమస్య అది వాటిట్లలో ఇప్పుడు గొడవంతా ఇది వాడారని కాదు, ఇంతకాలం పాటు అట్లా వాడారని కదా. ఇంతకాలం వాడినటువంటి ట్యాంకర్లలోది అవే అవశేషాలు కలిపారా లేదా? ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతకాలం అట్లాంటిదే తినిపించారు అన్నటువంటి ఒక దారుణమైనటువంటి మనోవ్యధతో ఉన్నప్పుడు అది తేలాలి అంటే ఇంతకాలం నెయ్యి అమ్మినటువంటి వాళ్ళు చేయించింది మొత్తం తేలాలి. అప్పుడు కానీ స్పష్టత రాదు.